మన డిజిటల్ ప్రపంచంలో కొన్నిసార్లు మనకు ఏమాత్రం అర్థం కాని విషయాల్లోనే అసలు మజా ఉంటుంది. అలాంటి ఓ విచిత్రమైన డిజిటల్ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నమే ఈ విశ్లేషణ. సరే, ఇక్కడ్నుంచే మన కథ మొదలవుతుంది. స్క్రీన్ మీద చూడండి. వాట్ స్పీచ్ 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 మామా? హా? ఏంటిది? ఇంగ్లీష్లానే ఉంది, కాని ఏమన్నా అర్థముందా? ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఈ ప్రశ్నలతోనే మన పరిశోధన మొదలవుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఎక్కడతో ఆగలేదు. వెంటనే మనకు ఇది కనిపిస్తుంది. హిట్ 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 హిట్. మళ్ళీ అదే పదం 4 సార్లు. ఎండ గురించా, లేకపోతే ఇంకేమైనా సీక్రెట్ కూడా? ఆ తర్వాతొచ్చేది చూస్తే ఇంకా విచిత్రంగా ఉంటుంది. హో, ఎవ్రీబడీ హెచ్, హీట్, హీట్. ఇక్కడెవరో చాలా కోపంగా ఉన్నారని మనకు క్లియర్గా తెలుస్తుంది. కాని దాని వెనుకున్న కథేంటో అస్సలంతుపట్టడం లేదు. ఇక చివరిగా భయం, నిరాశ ఇలాంటివి చూపిస్తున్నట్టుగా ఈ మాటలు. ఓ నో, ఓ నో, ఓ నో, ఓ నో. చూసానా? కోపం, భయం, అర్థం లేని మాటలు ఇవన్నీ జస్ట్ ఒక లిస్టులా ఉన్నాయా, లేక వీటన్నింటినీ కలిపే ఒక సూత్రం, ఒక కథ ఉందా? అసలు పాయింటిదే. ఈ పదాలన్నీ కలిసి మనకు ఏ కథ చెప్పాలనుకుంటున్నాయి? రండి, దీన్నో పజల్లాగా తీసుకుని సమాధానం వెతుకుదాం. ఓకే, ఇప్పుడు మనం ఈ విచిత్రమైన టెక్స్ట్ ఎక్కడ్నించొచ్చిందో తెలుసుకోబోతున్నాం. దీని వెనక ఉన్న అసలు సోర్స్ ఏంటో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఈ టెక్స్ట్ అంతా వచ్చింది ఈ వీడియో నుండే. దాని పేరు ఆస్కార్ షొల్లర్దే, అంటే ఎడారుల్లో ఆస్కార్ అని అర్థం. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈ టెక్స్ట్ వచ్చింది మాటలే లేని ఒక కార్టూన్ నుంచి. అవును, అందులో డైలాగ్స్ అనేవే లేవు. మరి ఈ పదాలన్నీ ఎలా పుట్టుకొచ్చాయి? ఇప్పుడు చూసారా, ఈ మిస్టరీ మరింత చిక్కబడింది. ఈ మొత్తం గందరగోళానికి కారణమైన అసలు దోషి ఎవరో చూద్దాం రండి. మాటలు లేని కార్టూన్ నుంచి ఈ పదాలను సృష్టించిన ఆ టెక్నాలజీనే కలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఈ టెక్స్ట్ను రాసింది ఏ మనిషి కాదు, ఇది ఒక యంత్రం. కార్టూన్లోని శబ్దాలను అర్థం చేసుకోవడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఒక ఏఐ చేసిన ప్రయత్నమే ఇది. అయితే ఈ ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్షన్ ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. ఫస్ట్ ఏఐ అందులో ఉన్న అన్ని శబ్దాలను వింటుంది. తర్వాత ఆ శబ్దాలను మనుషులు మాట్లాడే శబ్దాలతో పోల్చి చూస్తుంది. ఇక ఫైనల్గా ఆ మ్యాచ్ అయిన శబ్దాలను కలిపేసి పదాలుగా రాసేస్తుంది. దానికి సందర్భంతో అస్సలు పనిలేదు. ఇప్పుడు ఈ పోలిక చూస్తే మనకు మొత్తం క్లియర్ అయిపోతుంది. చూడండి స్క్రీన్ మీద. బల్లి ఎండలో పరుగుడుతూ ఆయాసపడుతోంది. కానీ ఏఐకి ఆ శబ్దం ఎలా వినిపించింది? హీట్ 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 అన్న పదంలాగా. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఏఐ సౌండును వినగలదు, కాని దాని వెనకున్న ఫీలింగ్ను, సిచ్యువేషన్ను అర్థం చేసుకోలేదు. బల్లి ఆయాసమేమో ఒక పదంగా మారిపోయింది, కాని దాని వెనకున్న కథ మొత్తం మిస్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనకు అసలు విషయం తెలిసింది కదా. సో ఈ కొత్త ఇన్ఫర్మేషన్తో అర్థం లేని ట్రాన్స్క్రిప్ట్ను డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థమవుతోందో. హీట్ 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 అంటే ఎడారిలో వేడికి ఆయాసపడటం. ఓ నో అంటే ఏదో ప్రమాదంలో పడిపోవడం. మనం మొదట్లో చూసిన ఆ పిచ్చి పిచ్చి పదాల వెనుకున్న అస్సలు కథ ఇప్పుడు నెమ్మదిగా మనకర్థమవుతోంది. ఈ ఒక్క కార్టూన్ ఎగ్జాంపుల్ నుంచి మనం ఈ టెక్నాలజీ లిమిట్స్ గురించి ఒక పెద్ద పాఠమే నేర్చుకోవచ్చు. అసలు ఏఐ ఏం మిస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏఐ ట్రాన్స్క్రిప్ట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉండవు. 1. సందర్భం, అంటే అదొక ఎడారి కార్టూన్ అని దానికి తెలియదు. 2. ఉద్దేశ్యం, అంటే నొప్పి వల్ల వచ్చే ఆరూపుకి మామూలు పదానికి తేడా తెలియదు. ఇంకా భావోద్వేగం, విజువల్స్, కథ ఇలాంటి మానవాంశాలన్నీ అది పూర్తిగా మిస్ అయిపోతుంది. మరి ఈ సరదా కార్టూన్ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? టెక్నాలజీ గురించి, ముఖ్యంగా ఏఐ గురించి ఇది మనకు ఏం చెబుతోంది? ఇదే మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఒక ఏఐ లాంగ్వేజ్ను ప్రాసెస్ చేయగలదు, కాని దాని వెనక ఉన్న మీనింగ్ను, అర్థాన్ని ఇంకా గ్రహించలేదు. సింపుల్గా చెప్పాలంటే, యంత్రం ప్రాసెస్ చేస్తుంది, మనిషి అర్థం చేసుకుంటాడు. ఆ తేడా ఎప్పటికీ ఉంటుంది. ఈ విశ్లేషణకు ఇది పర్ఫెక్ట్ ముగింపు అని చెప్పొచ్చు. అత్యంత గొప్ప కథలు తరచుగా ఒక్క మాట కూడా లేకుండానే చెప్పబడతాయి. మాటలు లేకుండా కేవలం విజువల్స్తో చెప్పే కథల పవరే వేరు.
కాని మన ఏఐ సరిగ్గా ఈ పాయింట్నే కదా పట్టుకోలేకపోయింది. ఈ అనాలిసిస్ను ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. భవిష్యత్తులో ఏఐ భాషలో ఎంత మాస్టర్ అయినా అనువాదంలో ఎప్పటికీ కొన్ని విషయాలు పోతాయి కదా. ఇంతకీ యంత్రాలకు అస్సలు అంతు చిక్కకుండా మిగిలిపోయే ఆ విషయాలు ఏమై ఉంటాయి?